Chicken pickles హే గైస్, వెల్కమ్ Vyaparam. బ్యాక్ టు రాజు స్మార్ట్ జాహ్నవి. సో ఈరోజు నేను చాలా రోజుల నుండి చూస్తున్నా, వారం రోజుల నుండి చూస్తున్నా అలెక్య పికిల్స్. సో ఆడబిడ్డలు మంచిగానే ప్లాన్ చేసిర్రు, మంచిగానే బిజినెస్ చేసిర్రు, కానీ నోటి దూలు ఎక్కువ ఉన్నది ఈ ఆడబిడ్డలకు. సో అందుకే వెనకట శాస్త్రం ఉన్నదట, ఆడదానికి అధికారం ఇస్తే ఇల్లంతా అమ్ముకొచ్చింది అన్నట్టు. సేమ్ ఇప్పుడు అదే జరిగింది. నోరుందని చెప్పి, గుద్దుందని చెప్పి ఇష్టం ఉన్నాడు మాట్లాడితే, గుడ్డు ఉందని చెప్పేసి ఇష్టం ఉన్నాడు విదితే అంతటా నడవదు కదా. లాస్ట్ కత్త జరిగింది అన్నట్టు. నోరుందని చెప్పేసి పాపం ఆమె ఒక మొగైన మీద, ఒక ఆడపిల్ల మీద కూడా, చాలామంది ఆడపిల్లల మీద కూడా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా అని బిజినెస్ ఎదిగిన కొద్దీ ఒదగాలంటారు. సో వీళ్ళు ఎదిగిన కొద్దీ లేచిర్రు మీదికి. వాళ్ళ స్టైల్, నేచర్స్ చూస్తేనే ఏర్పడుతుంది, వాళ్ళ యొక్క హావభావాల మీదనే ఏర్పడుతుంది వాళ్ళు చేసే బిజినెస్ చేసేది అనేది. సో అది సంగతి అన్నట్టు. కాబట్టి బిజినెస్ చేయాలి, దాన్ని ఏ విధంగా స్వీకరించాలి, దాన్ని ఎలా తీసుకోవాలి, కస్టమర్కు ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలి, సమాధానం ఇవ్వాలి, మన మాట మీదకి వెళ్ళి కస్టమరు ఏ విధంగా నిలబడి ఉండాలి అనేది నేర్చుకోవాలి. సో డబ్బులు రాగానే అహంకారం చూపిస్తే ఈ విధంగా ఇప్పుడు అలెక్య పికిల్స్ ఏ విధంగా అయితే బ్యాన్ అయిందో, సో అదేవిధంగా లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది. అక్కలు చెల్లెలు చూడటానికి అందంగా ఉండడం కాదు, రీల్స్లో ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడడం కాదు, మీ మొక్కలు చూసుకోరు ఒకటి. సేమ్ అచ్చం పనికొక్కలు ఎక్కువ ఉన్నారు, ముగ్గురు కానీ దిమాగ్ లేదు కొద్దిగా కూడా. ఏదో బిజినెస్ మంచిగా నడిపించుకోక లేనిపోని లంజావరాలు పెడతారు. చెప్పు, ఏమైనా నచ్చిందా మీకు? మేము చూసుకోలేము అని అంటే వాట్సాప్ నడిపే అమ్మాయిలకు తెలియదా ఒక మొగనితో ఎట్లా మాట్లాడాలని చెప్పేసి? సోషల్ మీడియాలో తెలుసు, కానీ అహంకారంతో మాట్లాడారు. ఆ అహంకారమే మిమ్మల్ని తొక్కేసింది. సో ఇక ముందైనా ఇక మీరు నడపరు, అయిపోయి ఇక మీరు వచ్చి చికెన్ ఫీల్స్ ఒకటి కొన్నాడు, చికెన్ ఏందిరా అది చికెన్, ఛాయ్ కూడా పెట్టరాదు వీళ్ళకు. ఇది బర్రుచ్చ లెక్క పెడతారు ఛాయ్, అందులో చక్కెర ఎంత అయ్యాలో తెలియదు వీళ్ళకు. పికిల్స్ ఎట్లా చేస్తుందని చెప్పేసి మీరు ఎట్లా కొన్నారా నాయన? మీకు కూడా దిమాగ్ కూడా. ఎక్కడైనా ఆడవాళ్ళు పికిల్స్ పెట్టి బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? హోటల్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు? అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకు ఓపికండి వాళ్ళు చేసుకునేటోళ్ళకి సక్సెస్ మాత్రం ఉంటుంది. ఆడవాళ్ళకు 100 పీపుల్స్లో ఒక్క ఆడది సక్సెస్ అవుతుంది. ఇది జాబ్ చేసినట్టు కాదు పికిల్స్ బిజినెస్ అంటే, అర్థమైందా? ఒక సంసారాన్ని మోసినట్టు బిజినెస్ అంటే వట్టిగా కాదు, చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సపోర్ట్ చేయండి. బై.